అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పత్రికా సోదరులకి, డిజిటల్ మీడియా, టీవీ మీడియాకి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు తెలుగుదేశం పార్టీతో నాకున్న అనుబంధం 1983 నుంచి నేను ఆ పార్టీలో సిన్సియర్ కార్యకర్తగా వాళ్ళు ఇచ్చిన బాధ్యతల్ని కరెక్ట్గా నిర్వర్తిస్తూ వచ్చినాను. దాదాపు 3-4 సార్లు నాకు పార్టీ నుంచి నీకు అభ్యర్థిత్వాన్ని ఇస్తాము అని చెప్పి తర్వాత రకరకాల కారణాలతో ఒకసారేమో రోజా గారు వచ్చారు, ఒకసారి 2009లో కాంగ్రెస్ నుంచి ముదుకృష్ణ నాయుడు గారు వచ్చినారు, పెద్ద లీడరు, ఆయన నగిరి కావాలంటున్నారు. అంటే అందరం కూడా నాయకులందరూ, నగిరిలో ఉన్న నాయకులందరూ కూడా ఐకమత్యంతో పనిచేసి ఆ రోజు గెలిపించడం జరిగింది. మళ్ళీ 14లో ఆయన ఓడిపోవడం జరిగింది. మళ్ళీ 19 వచ్చేటప్పటికి అభ్యర్థిత్వాన్ని స్ట్రాంగ్గా ఆశించి డబ్బులు ఖర్చు పెట్టి ప్రజలందరినీ లేని ఊపుని తీసుకొచ్చి మైనస్లో ఉన్నప్పుడు పార్టీని ప్లస్లోకి తీసుకొచ్చి చివరి నిమిషంలో మళ్ళీ అభ్యర్థిని ఇచ్చారు. సో 19లో 2700 ఓట్లతో ఓడిపోవడం జరిగింది. మేము స్ట్రాంగ్గా అభ్యర్థిత్వాన్ని ఆశించినప్పటికీ 2019లో అయిష్టంగానే ఉన్న పార్టీ అధ్యక్షుల వారు మమ్మల్ని కన్విన్స్ చేసి మీకు వేరే విధంగా గౌరవిస్తాము, మీరు పార్టీకి చేయండి అంటే మాకు అప్పటికి అన్ని విషయాలు సరిగ్గా తెలియవు ఆ వ్యక్తి గురించి. సరే అని మేము కష్టపడి పనిచేసాం. లోపల పక్క బాధ ఉన్న బాధని అణిచిపెట్టి ఏమాత్రం మనం అధర్మంగా ప్రవర్తించకూడదనే ఉద్దేశంతోనే ధర్మబద్ధంగానే పార్టీకి శాయశక్తులా కష్టపడి చేయడం జరిగింది. అయినా వాళ్ళ స్వయం తప్పిదాలతో 2700 చిల్లర ఓట్లతో నగిరి నియోజకవర్గం అభ్యర్థి ఓడిపోయినారు. ఆ రోజు అందరికీ తెలిసిన విషయమే. వాళ్ళ ఇంట్లోనే వ్యతిరేకత ఉంది. వాళ్ళ సోదరుడు, తమ్ముడు, అలాగే వాళ్ళ తల్లిగారు ఇద్దరు కూడా నగిరిలో ఉన్న అందరికీ ఫోన్లు చేయడము, తల్లిగారు అయితే ప్లస్ వాళ్ళ బ్రదరు ఇక్కడ ఉండే అతనికి సహకరించకూడదు అని చెప్పి గట్టిగా ప్రయత్నించి వాళ్ళు చేసిన మాట వాస్తవం. దాన్ని పక్కన పెట్టి వాళ్ళ కుటుంబంలో ఉండే ఇష్యూస్ని పక్కన పెట్టి బయట నాయకులందరూ పనిచేయలేదని చెప్పి నాయకులందరినీ ఇన్సల్ట్గా మాట్లాడడం జరిగింది. దానికి మేమేం ఫీల్ అవ్వలేదు, రియాక్ట్ కాలేదు. సరే, గాడ్ ఈజ్ గ్రేట్, చూస్తూ ఉంటే ఎవరు తప్పులు చూసినా చూడకపోయినా దేవుడు చూస్తూ ఉంటాడనే ఉద్దేశంతోనే అన్నీ భరించి గమ్మనున్నాం. కానీ 5 సంవత్సరాలుగా అదే అభ్యర్థిని ఇన్ఛార్జిగా పెట్టారు. పెట్టిన తర్వాత చాలా ప్రోగ్రామ్స్ చూసినారు, చాలా ప్రోగ్రామ్స్ ఫెయిల్ అయినాయి, చేయలేని పరిస్థితుల్లో ఉన్నప్పటికీ ఈసారి కనీసం ఇప్పుడు అభ్యర్థులను ప్రకటించేటప్పుడు ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. నగిరిలో నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎవరు ఎక్స్పెక్ట్ చేయకుండా లిస్టులో మళ్ళీ ఆ అభ్యర్థికి ప్రకటించేశారు. ఇప్పటికీ వాళ్ళ ఇంట్లో అదే ఉన్నాయి. అదే వాళ్ళ తల్లిగారు పార్టీ అధ్యక్షుల వారికి చెప్పినారు, అతనికి ఇస్తే మా ఆయన ఆత్మ శాంతించదు, మమ్మల్ని 10 సంవత్సరాల పాటు బాధలకు గురి చేశాడు, అతని వ్యక్తిత్వం మంచిది కాదు, ఇస్తే నా రెండో కొడుకు ఇవ్వండి లేదా నాకు ఇవ్వండి అని చెప్పి ఆమె ఏడ్చుకొని ఆ బాధని బయటపెట్టి చెప్పినారు. అయినా ఆయన చివరి నిమిషంలో అవేవి కూడా పట్టించుకోలేదు. అయినా పనిచేసాం. అయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ అదే రకంగా వాళ్ళ ఫ్యామిలీలో ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి. ఇతని గురించి 5 ఏళ్ళు నగిరి నియోజకవర్గంలో కార్యకర్తలు కానీ నాయకులు కానీ అందరూ చూశారు. ఎన్నికలు జరిగిన తర్వాత 19లో కనీసం ఈ 5 సంవత్సరాలలో మీరు నాకు సపోర్ట్ చేసినందుకు థ్యాంక్స్ కానీ
ఒక మాట కానీ ఏది కూడా ఇంతవరకు ఎవరితో కూడా నాయకులతో మాట్లాడిన సందర్భం లేదు. లేకపోగా ఇప్పుడు అభ్యర్థిని ప్రకటించేటప్పుడు కనీసం పార్టీ ఉన్న సీనియర్ నాయకులు ఇంతమంది ఉన్నారు. నాతో పాటు నేను కాకుండా నాకంటే సీనియర్లు గంధమనేని రమేష్ చంద్రప్రసాద్ గారు ఉన్నారు, అలాగే ఏఎం రాధాకృష్ణ గారు ఉన్నారు, అలాగే అత్యధిక ఓట్ల శాతం కలిగినటువంటి మన వీవింగ్ కమ్యూనిటీ మొదలయార్ కమ్యూనిటీ నుంచి పాకా రాజా గారు రిప్రజెంట్ చేస్తున్నారు. ఆయన్ని కానీ ఎవరిని కానీ ఒక మాట అభ్యర్థి కానీ పార్టీ నాయకులు కానీ ప్రస్తావించినటువంటి సందర్భం లేదు. ఎవరి ఒపీనియన్ తీసుకోలేదు, ఎవరి గురించి ఆలోచించలేదు. ఒకే రకంగా వాళ్ళు మాత్రమే డెసిషన్ తీసుకొని క్యాండిడేట్ని అనౌన్స్ చేసినారు. ఈరోజు మేము పార్టీలో ఇన్ని సంవత్సరాలుగా ఉన్నాం, క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగానే పనిచేసినాం, కానీ ఎక్కడ కూడా మేము వేరే రకంగా పార్టీకి ప్రవర్తించలేదు, సిన్సియర్గానే పనిచేసినాం. కానీ ఇప్పుడు నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం వచ్చింది. దానికి కారణం తను ఎవరెవరికి సపోర్ట్ చేస్తున్నాడు, ఎటువంటి వ్యాపారస్తులు సపోర్ట్ చేస్తున్నాడు, స్మగ్లింగ్ సపోర్ట్ చేస్తున్నాడు, అన్ని రకాల అసాంఘిక వ్యక్తులతో అతను స్నేహం చేసి నగిరిలో దారుణాలకు పాల్పడుతున్నటువంటి సందర్భాన్ని అందరూ గమనించారు, అందరూ తెలుసుకున్నారు. సో ఇటువంటి అతన్ని నియోజకవర్గంలో మనం చేస్తే ఓడిపోవడం ఖాయం. అలాగే ఓడిపోయిన తర్వాత మళ్ళీ నిందంతా మా నాయకుల మీదనే వేస్తారు. ఎవరు పని చేసినా, ఎవరు ఎంత కష్టపడి చేసినా నాయకుల మీదనే వేస్తారు. అది కాకుండా అతనికి ఉన్నటువంటి చెడ్డ పేరు నగిరి కాన్స్టిట్యున్సీలో తెలుగుదేశం పార్టీలోనే కార్యకర్తలకే యాక్సెప్టెన్స్ లేదు. సో అటువంటప్పుడు అతని గెలుపుకి మనస్ఫూర్తిగా పనిచేస్తారని అయితే నేను విశ్వసించడం లేదు. చాలా వ్యతిరేకత ఉన్నటువంటి అభ్యర్థిని ప్రకటించారు. సో దానికి నిరసనగా ఆ అభ్యర్థిని వ్యతిరేకిస్తూ నేను ఈరోజు పార్టీకి రాజీనామాను సమర్పిస్తున్నాను అధ్యక్షుల వారికి. తర్వాత డీటెయిల్ రిపోర్ట్ కూడా అధ్యక్షులకు నేను వారికి సబ్మిట్ చేస్తాను. ఈరోజు మాత్రం నేను ఓన్లీ రాజీనామా చేస్తున్నానని మాత్రమే, నేను పార్టీ నుంచి రాజీనామా చేస్తున్నానని నేను ఈరోజు అధ్యక్షుల వారికి ఆ లెటర్ని పంపిస్తున్నాము. దాని తర్వాత అన్ని విషయాలు కూలంకషంగా ఏమేం జరిగింది, పార్టీలో ఏ ఇష్యూస్ జరిగినాయి పూర్తిగా నేను విశ్లేషించి అన్నీ కూడా రిపోర్ట్ని ఒకటి పంపించి నేను పార్టీ నుంచి నిష్క్రమించాలనే ఉద్దేశంతోనే ఈరోజు మీ ముందుకు వచ్చినాను. మీతో పాటే సీనియర్స్ కూడా బయటకు వచ్చే అవకాశం అంటే సీనియర్స్ వాళ్ళ డెసిషన్ వాళ్ళు తీసుకుంటారు. వాళ్ళు ఎప్పుడు తీసుకుంటారు అనేది వాళ్ళ నిర్ణయాన్ని బట్టి ఉంటుంది. అలాగే కార్యకర్తలు కానీ కొంతమంది నాయకులు కానీ పార్టీకి రాజీనామా చేయాలనే ఉద్దేశంతో ఉన్న వాళ్ళు రేపు ఏదైనా ఒక డెసిషన్ తీసుకున్న తర్వాత ఈ రాబోయే దగ్గరలోనే మళ్ళీ డెసిషన్ తీసుకొని భవిష్యత్ కార్యాచరణ ఏముండబోతుంది అనే దాని మీద అందరూ కలిసి నిర్ణయం తీసుకుంటాం. ఆ రోజు మళ్ళీ భవిష్యత్ కార్యాచరణకు కూడా మేము నిర్ణయం తీసుకొని ముందుకెళ్తాం. ఇంకోటి, మీరు చంద్రబాబుతో చాలా సన్నిహితంగా ఉన్నారు, ఆయన వ్యక్తిగత కార్యదర్శిగా కూడా అన్న విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్ళాం. ఇంతకుముందే తీసుకెళ్ళాము దృష్టికి. 19లో చెప్పినాం, మళ్ళీ కూడా చెప్పినాం. చాలామంది ఇన్ఫర్మేషన్ ఆయన దగ్గర ఉంది. ఇప్పుడు మిమ్మల్ని సంప్రదించలేదు అంటున్నారు కదా, ఇప్పుడు మీరు దూరం అయ్యారా? దూరం అవడం అనేది కాదు, అంటే కనీసం ఎవరికి లేదు కదా, ఎవరితో మాట్లాడింది లేదు కాన్స్టిట్యున్సీలో. ఇప్పుడు సీనియర్ నాయకులు ఉన్నారు కదా, ఇప్పుడు నేను దూరం అయిందని అనుకుంటే మిగతా వాళ్ళ దగ్గర ఉన్నారు కదా, ఉండాలి కదా. మరి ఎవరితో సంప్రదించలేదు కదా. ఇప్పుడు ఒకరితో మాట్లాడలేదంటే ఓకే, నన్ను పట్టించుకోలేదు అనేది ఒకరిని వేరు. బట్ అందరికీ ఎవరికి కూడా ఏ ఒక్కరికి ఇన్ఫర్మేషన్ లేదు, ఏ ఒక్కరితో సంప్రదించింది లేదు. అంటే రకరకాల పుకార్లు ప్రారంభించినారు. ఇప్పటికి దాదాపు లోకేష్ బాబు గారి యువగళం పాదయాత్ర పెట్టినప్పుడు సత్యవేడ్ ఇన్ఛార్జి వచ్చి నన్ను అడిగారు, కాలేజీలో పెడతారా అని. నేను పెట్టుకోండి అమ్మా, నాకేం అభ్యంతరం లేదు అని చెప్పాను. మళ్ళీ అప్పుడు అతను ఇప్పుడుండే ప్రకటించిన అభ్యర్థి ఆయన దగ్గరికి ఎందుకు పోయినావమ్మా, నువ్వు ఆయన వైసీపీలోకి వెళ్ళిపోయినాడని చెప్పుండారు, వైసీపీ సానుభూతి పరుడు ఆయన అని చెప్పున్నారు. సో ఇట్లా బయట ప్రచారం అంతా కూడా వైఎస్ఆర్సీపీకి ఫేవర్గా ఉన్నాడు, వైఎస్ఆర్సీపీకి చేస్తున్నాడు, ఇట్లా లేనిపోని నిందలన్నీ వాళ్ళ ఇష్టం వచ్చింది వాళ్ళు మాట్లాడుకున్నారు. కానీ నాకు తెలుసు, దేనికి తెలుసు, ఆత్మకు తెలుసు ఏం చేస్తున్నాం అనేది నాయకులకు తెలుసు. ఏ ఒక్క పొరపాటు పార్టీలో ఉండి చేయకూడదనే ఈరోజు రాజీనామా చేసినాను. పార్టీలో ఉండి అధర్మంగా ప్రవర్తించకూడదు,
పార్టీలో ఉండి పార్టీకి వ్యతిరేకంగా నేను పనిచేయకూడదు అనే ఉద్దేశంతోనే ఆ వ్యక్తికి పనిచేయలేనటువంటి పరిస్థితుల్లో ఇంకా ఆత్మగౌరవాన్ని చంపుకొని అతను పనిచేసే స్థితిలో లేం కాబట్టి పార్టీ నుంచి బయట రావాలని నిర్ణయం తీసుకున్నాం. అంతేగాని పార్టీ పార్టీ ఎవరికి ఇవ్వాలనేది వాళ్ళ నిర్ణయం, దాని గురించి కాదు. బట్ అభ్యర్థిని ప్రకటించిన అభ్యర్థి మాకు ఇష్టం కాదు, వ్యతిరేకం మేము. సో అతనికి నచ్చకుండానే మేము ఇప్పుడు బయటకు వస్తున్నాం తప్ప వేరే ఉద్దేశంతో కాదు. ఇంకా అందరితో మాట్లాడుకొని ఒకసారి అందరూ ఒక డెసిషన్ తీసుకోవాలి. అదే బ్రదర్, ఇప్పుడు ఆయన అడిగినట్టు ప్రతి ఒక్కరూ ఒక్కొక్కరు ఒక పార్టీ చెప్తున్నారు. వైసీపీకి అన్నారు, లేదు తెలుగుదేశం వచ్చేస్తుందన్నారు, బీజేపీలో అలయన్స్ వస్తుందన్నారు, బీజేపీలో అన్నారు. కానీ వీటేటికి కూడా నేను ఇంతవరకు అవకాశం ఎవరికి ఇవ్వలేదు. నేను ఎక్కడ కూడా నేను ఫలానా డెసిషన్ తీసుకుని వెళ్తానని చెప్పలేదు. నాకు అవకాశాలు రావడం వేరు, వాళ్ళు అడగడం వేరు. ఏ ఊరు అడిగినా, ఏ పార్టీ వాళ్ళు అడిగినా చెప్పడం వేరు. నేను రియాక్ట్ ఎట్లా అయినాననేది కదా ఇంపార్టెంట్. నేను ఇప్పటి వరకు ఏ నిర్ణయం కూడా ఎవరితో ప్రకటించడం లేదు. పార్టీలో నా కాన్స్టిట్యున్సీలో ఉండే నాయకులు ఎవరైతే మాకు ఇష్టమైన వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు కదా, వాళ్ళందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకొని ఈ డెసిషన్ తీసుకుందామంటే ఆ డెసిషన్ తీసుకుందానికి ఉన్నాయి. ఇప్పటికైతే ఒక డెసిషన్ ఇంకా తీసుకోలేదు. అర్థం కాల. బలం ఎంత అంటే నాకు సపోర్ట్ చేస్తారా లేదా మీరు ఒకసారి సర్వే చేయించండి. మీరు సర్వే చేసిన రిపోర్ట్స్ ఉన్నాయి చూడండి. బలం ఉందా లేదా ప్రజల్లో అనేది తెలుస్తుంది. సో ఎవరు గెలుస్తారు, ఎవరు ఇదిగా అవుతారు అనేది వచ్చి నగిరిలో వచ్చి సర్వే చేసిన వాళ్ళందరూ నిరూపించినారు. అన్ని పార్టీలు సర్వే చేసినాయి. పార్టీలు ఎవరికి సర్వే బాగా వచ్చిందో రిపోర్టు ఆ పార్టీలకు తెలుసు, వ్యక్తులకే తెలుసు. ఈరోజు స్తబ్దుగా ఉంది. క్యాండిడేట్లు అనౌన్స్ చేస్తే ఈ పార్టీకి పండగ ఉండాలా, ఈ పార్టీకి ఉర్రూతలోగాల పార్టీ క్యాడర్ కానీ ఎవరు కానీ. స్తబ్దుగా ఉంది నగిరిలో. ఒక్కరు కూడా ఇదిలోకి వచ్చి సంతోషం వ్యక్తం చేసిన కార్యకర్త కానీ నాయకుడు కానీ లేరు. క్యాండిడేట్లు అనౌన్స్ చేసిన చోట మీరు నియోజకవర్గాల్లో చూడండి ఎంత ఆనందంగా పండుగ చేసుకుంటున్నారు. నగిరిలో చూడండి ఎంత నిర్లిప్తగా ఉన్నారు, ఎంత నిశ్శబ్దంగా ఉందో నియోజకవర్గం చూడండి. ఇప్పుడు నాకు ఫోన్లు చేసేవాళ్ళు ఏం చెప్తున్నారు అనేది నాకు తెలుస్తుంది. నేను ఐ కెనాట్ ఓపెన్ స్పీకర్లు వినిపించలేను మనుషులు ఏం మాట్లాడుతున్నారు అనేది. ప్రతి ఒక్కరూ ఫోన్ చేస్తారు, మేము డెసిషన్ కోసం వెయిట్ చేస్తున్నాం, మమ్మల్ని ఏం చేయమంటావు, ఇదే మాట్లాడుతున్నారు. కానీ ఆ బలం ఏందనేది మనం డెసిషన్ తీసుకునే రోజు వస్తుంది. మనం ఏదైతే డెసిషన్ తీసుకుంటామో ఆ రోజు బలం ఎంత ఉందో అందరికీ ఆ రోజు మీ ముందరనే నేను తెలియజేస్తాను తప్పకుండా. ఏమ్మా మంత్రి రోజా గారి మీద ఇప్పుడు నేను వచ్చింది నా రాజీనామా దానికోసమేమ్మా. ఎవరి మీద వేరే పార్టీ వాళ్ళ గురించి నేను ఇప్పుడు మాట్లాడదలుచుకోలేదు. నేను ఈ రోజు నా పార్టీకి ఎందుకు రాజీనామా చేస్తున్నాను, ఇన్ని రోజులు ఉన్న పార్టీ, దానికి కారణాలు మాత్రం వివరించాలని పెట్టుకున్నాను. నేను ఫీల్డ్లో దిగినప్పుడు చెప్తాను ఎవరు ఏందనేది. ఫీల్డ్లో దిగినప్పుడు నేను చీల్చి చెండాడాలి కదా, నా స్ట్రాటజీ నాకు ఉంటుంది. నేను ఎప్పుడు ఏ యాక్టివిటీ తీసుకోవాలి, ఏ యాక్టివిటీ మీద నేను రియాక్ట్ అవ్వాలి జనం ముందర అనేది ఆ రోజుకి ఆ రోజు తీసుకొని చేస్తాను. ఇప్పుడు అన్నిటికీ ఇప్పుడు ఇన్ని రోజులు కూడా రాజకీయాల్లోనే ఉన్నాను కదా. కాదమ్మా, నేను ఇన్ని రోజులు కూడా ఉన్నాను కదా అంటున్నా. లేకుండా ఏం లేని రాజకీయాలు యాక్టివ్ పాలిటిక్స్లో ఉన్నాను. క్యాండిడేట్ ఎవరున్నారు, ఇన్ఛార్జ్ ఎవరున్నారు కాబట్టి సైలెంట్గా ఉన్నాం. పోయి డిస్టర్బ్ చేయకూడదు, కార్యకర్తలను డిస్టర్బ్ చేసి కన్ఫ్యూజ్ చేయకూడదు అని ఉన్నాను తప్ప అందరికీ తెలుసు ఏందనేది. కార్యకర్తలకు తెలుసు, నాయకులకు తెలుసు. ఆడుండే అందరి గురించి కార్యకర్తలకి క్లోజ్గా అబ్జర్వ్ చేసిన వాళ్ళు ఉన్నారు తప్ప వేరే వాళ్ళు కాదు. మీకు సంబంధించిన ముఖ్యులతో సమావేశాలు పట్టేసి ఎన్నికలు కూడా వచ్చే లోపల మీరు డెసిషన్కి రాగలరా? ఎన్నికలు కూడా వచ్చే లోపల డెసిషన్కి డెఫినెట్గా వస్తామండి. డెసిషన్ అంటే ఇప్పుడు మీకు ఎంతోమంది పార్టీలో మా పార్టీలో కానీ వాళ్ళు అడగడం అనేది అడుగుతుంటారు. నేనైతే నా దగ్గర నుంచి ఏం సమాధానం అయితే లేదని చెప్పాను. డెసిషన్ తీసుకునేదాన్ని కాదమ్మా, డెసిషన్ తీసుకుంటాం. ఇప్పుడు కార్యకర్త మా వాళ్ళందరితో మాట్లాడుకొని 1 వీక్ లోపల డెసిషన్ తీసుకొని చెప్తాను. 2024 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తాడంటున్నారు. మరి మీరు ఈ టైంలో రాజీనామా చేస్తున్నారు. ఇప్పుడు అధికారంలోకి ఎవరు వస్తారని ప్రజలు తెలుస్తారు. ఆయన అధికారంలోకి వచ్చినా రాకపోయినా నేను మా నియోజకవర్గం వరకు నేను వ్యతిరేకిస్తున్నాను. నేను అధికారంలో ఎవరు వస్తారనేది అంతా బేరీ చేసుకొని నేను రాలేదు. అధికారంలో ఎవరు వచ్చినా జనం ఎవరికి మద్దతు ఇస్తే వాళ్ళు వస్తారు గ్యారంటీగా.
దాంట్లో మనం పోయి ఆపేది లేదు, మనం పోయి ఇంకోటి చేయగలిగే శక్తి మంది కాదు. అది కాదు, అధికారంలో ఎవరు వచ్చినా మాకు ఈ నిర్ణయం ఇక్కడ తీసుకున్నటువంటి నిర్ణయం మాకు అంగీకారం కాదు కాబట్టి మేము బయటపడాల్సి వచ్చింది. ఇదే విధంగా నియోజకవర్గాలు అన్ని నియోజకవర్గాల్లో కూడా ఇలానే ఉంది పరిస్థితి. నాకు అక్కడ పరిస్థితులు తెలియదు కదమ్మా, నేను మా నగిరి వరకే కన్ఫైన్డ్, నగిరి వరకే నేను కన్ఫైన్డ్ అయ్యాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.